అంటే ఖచ్చితంగా రష్యా చైనాల సపోర్ట్ ఇరాన్కి ఉంది. కానీ ట్రంప్ ఒక ప్రకటన చేశారు, రష్యా చైనాలు ఇక మీదట ఇరాన్కు ఆయుధాలు ఇవ్వవని అమ్మవని మాటిచ్చాయి అని చెప్పేసి. ఇదే ఇక్కడ కీలకం. నిజంగా అదే నిజమైతే కనుక ఇరాన్ ఓడిపోక తప్పదేమో. అంటే డైరెక్ట్ గా అటాక్ చేయలేక ఓడించలేక మీరు సపోర్ట్ ఆపేయండి, సపోర్ట్ ఆపేస్తే మేము ఓడిస్తామని చెప్పినట్టుగా ఉంది. ఏమంటారు? అంటే ఇక్కడ ఏంటంటే ఒక రకంగా మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా అన్నది చాలా రోజుల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం స్టార్ట్ అయిన నుంచి కూడా బాగా చర్చ మొదలైంది. ఎందుకంటే మధ్యలో చాలా యుద్ధాలు జరిగాయి. గల్ఫ్ యుద్ధం 90s జరిగేటప్పుడు కొంత ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా పడింది. ఆయిల్ కొరత ఇలాంటి పరిణామాలతో పడింది. ఆ తర్వాత మనం చూసుకుంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం కొంత ప్రపంచం అంతా చూసింది. కొన్ని రకంగా జియో పాలిటిక్స్ పరంగా కొంత ఇంపాక్ట్ చూపించినా దాని ఇంపాక్ట్ పెద్దగా ఏమీ పడలేదు. మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థలు, మిగతా దేశాల గ్యాస్ కొరత, మిగతా దేశాల ఆయిల్ కొరత, మిగతా దేశాల ట్రేడు, మిగతా దేశాల వాణిజ్యం, మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మాంద్యం, ఇలాంటి ఏ అంశాలని కూడా అది ఇంపాక్ట్ అంతకు చూపించలేదు ఏది రష్యా యుక్రెయిన్ వారు. కానీ ఈసారి ఏంటంటే ఇరాను కీలకమైన దేశం, ఇజ్రాయిల్ అత్యంత కీలకమైన దేశం, అమెరికా అత్యంత కీలకమైన దేశం. అంటే అమెరికా ఇంక డైరెక్ట్గా ఈ మధ్య కాలంలో అంతకుముందు మనం చూసాం, ఒసామా బిన్ లాడెన్, తర్వాత తాలిబన్స్, ఆఫ్ఘనిస్తాన్ పైన జరిగిన తాలిబాన్కి వ్యతిరేకంగా జరిగింది. అలాంటి రిటర్టేషన్స్ తర్వాత అమెరికా తీసుకున్న ఒక మేజర్ పోర్షన్ ఆఫ్ వార్ ఇరాన్తో యుద్ధమే. అందుకు ఇది తగ్గినట్టుగా తగ్గింది, అంతా జరిగింది అనుకున్న ప్రతిసారి లెగుస్తూనే ఉంది. శాంతి ఒప్పందం అన్నారు, ఇక నుంచి ఏమి ఉండవన్నారు. కానీ ఇజ్రాయిల్ కొన్ని సందర్భాల్లో ఒప్పుకునే వాతావరణం క్రియేట్ అవ్వలేదు. అమెరికా మాకు చెప్పకుండా శాంతి ఒప్పందం ఎట్లా ఉంటుంది అంటూ ఇజ్రాయిల్ తన అటాక్స్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇవన్నీ కూడా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇప్పుడు ఇరాన్ని హెచ్చరించాడు ట్రంప్, మేము సర్వనాశనం చేస్తాం, ఇక లేదు, ఇక మా ఓపిక నశించిందని ఆయన ప్రకటన చేసి ఈ రోజుకి 13 రోజులు అయింది. ఈ 13 రోజుల్లో దాడులు అయితే కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే వెళ్తున్నాయి. ఓవరాల్గా మనం చూస్తే ఒక రకంగా ఇండియా కూడా కొన్ని రకాలుగా ఇంపాక్ట్ అయ్యింది. మనం చూసాం ఆర్థిక పరంగా కానీ, గ్యాస్ కొరత, ఆయిల్ కొరత. రెండోది మనం లేటెస్ట్ ఒక అంశం ఏంటంటే ఈ నల్ల సముద్రంలో ఎంవి ఒమార్పి అనే ఒక వాణిజ్య నౌకపై అనూహ్యంగా క్షిపణి దాడి జరిగితే ఈ బేకర్ దాడిలో నౌకల్లో నిధులు నిర్వహిస్తున్న ఒక భారతీయ పౌరుడు అక్కడికక్కడే మృతి చెందడం అనేది ఇప్పుడు దేశంలో ఒక ఇష్యూగా ఉంది. దీనిపైన విదేశాంగ శాఖ అంతర్జాతీయ వేదికలపై మాట్లాడింది. సముద్ర మార్గాల్లో ప్రయాణించే పౌర నౌకలపై దాడులు చేయడం ఇది చట్టాలకు విరుద్ధమని భారత్ కూడా గట్టిగా హెచ్చరించింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది లార్జర్ సెన్స్లో చూస్తుంటే ఈ పశ్చిమ ఏషియాలో ఈ యుద్ధ వినాశనం క్లైమాక్స్కి ఏమైనా చేరిందా, ఇరాన్ ఎట్లాగైనా సర్వనాశనం చేయాలని కృతనిశ్చయంతో ఉన్న అమెరికా ఇంకా ఎక్స్ట్రీమ్ కాబోతుందా, ఎక్స్ట్రీమ్ కాబోతే ఏం జరగబోతోంది. రెండోది ఏమన్నాడు, మీరు ఇందులో స్టార్టింగ్ ప్రస్తావించారు, రష్యా చైనాలో ఆయుధాలు ఇవ్వద్దు అని ట్రంప్ కోరాడు. కానీ ట్రంప్ ఏమో వాళ్ళకి ఇవ్వద్దని చెప్తాడు, బట్ ట్రంప్ చేసేది ఆయుధ వ్యాపారం. మరి ట్రంప్ కూడా వ్యతిరేక శక్తులకి ఆయుధాలు ఇచ్చే పరిస్థితి ఉంది కదా పాకిస్తాన్. అంతే మరి భారత్ తో స్నేహం అనుకుంటున్న వాళ్ళకి F-16 ఇచ్చారు. తర్వాత మనం చూసాం ఆయుధ సామాగ్రి పరంగా సహాయం చేశారు, ఇవన్నీ చేస్తున్నారు. అందుకు నేనేమనుకుంటున్నానంటే జియో పాలిటిక్స్ పరంగా రష్యా, చైనా, అమెరికా ట్రంప్ చెప్పాడు కాబట్టి చేతులు కట్టుకొని ఇంకేమీ ఇన్వాల్వ్ కాని పరిస్థితి ఏమైతే లేదు. ఎందుకంటే చైనా కూడా చాలా బలమైన దేశం, రష్యా కూడా చాలా బలమైన దేశం. రష్యా, చైనా ఈ విషయంలో మాత్రం సరే వీడు ఇప్పుడు కరెక్ట్గా మనకు దొరుకుతున్నాడు అని ఆలోచనలో కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి సందర్భంలో అమెరికా మిగతా ఇతర దేశాల్లో ఏదో ఒక అంట్రెస్ట్ కంటిన్యూ అవ్వాలి, దానివల్ల ట్రేడ్ పరంగా కానీ తన ప్రయోజనాల పరంగా కానీ సేఫ్ జోన్లో ఉండాలనేది అమెరికా ఇప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అమెరికా గందరగోళంలో ఉంది. మొన్న మనం చూసాం అమెరికా ఈ యుద్ధంలో, ఇరాన్తో యుద్ధంలో ఎంత ఆర్థిక నష్టం జరిగింది, అక్కడ ప్రజలు ఎంత ప్రతికూలత వచ్చిందో మనం చూసాం. అలాగే కొత్తగా 7 లక్షల కోట్లు కావాలని, మన ఇండియన్ కరెన్సీలో 7 లక్షల కోట్లు కావాలని పెంటగాన్ అమెరికా ఆర్థిక శాఖను కోరిందన్న వార్తలు కూడా మనకు వచ్చాయి. ఇలాంటి పరిస్థితి అమెరికాలో కూడా రావాలి, సవాగడ్డికి గురవ్వాలని బలంగా కోరుకుంటాయి కొన్ని దేశాలు. అందుకు ఇప్పుడు రష్యా, చైనా ట్రంప్ మాట వినేసి అన్ని చేసేస్తాయని అనలేము. ఖచ్చితంగా ఇండైరెక్ట్గా ఇదో సాయం అందుతూ ఉండొచ్చు అన్నది కూడా ఒక అనుమానం ఉంది. అందుకు ఏమైపోయాయంటే ఒకవైపు ఈ అంతర్జాతీయ జలాల్లో ఈ క్షిపణులు గర్జిస్తుండడం, సముద్ర నౌకలపై దాడులు జరుగుతుండడం,
ఈ పశ్చిమాసియాలో ఈ బాంబుల వర్షం ఇదంతా చూస్తుంటే ఏదో ఇంకా పెద్దది జరగబోతుంది అన్న వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. కొంత ఇవన్నీ కూడా అలార్మింగ్గానే ఉన్నాయి. గడిచిన 13 రోజుల్లో జరిగిన దాడిలో దాదాపు 55 మంది ప్రాణాలు కోల్పోయారు. 600 మందికి పైగా తీవ్రంగా గాయపడిన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇరాన్ నగరాలు, మిలిటరీ స్థావరాల నుంచి పొగలైతే విపరీతంగా వస్తున్నాయి. దెబ్బతిన్న భవనాలు, గాయపడిన బాధితులతో ఆసుపత్రులు కూడా కిక్కిరిసిపోతున్నాయని అంటున్నారు. మరి ఇరాన్ ఏ విధంగా మూమెంట్ తీసుకుంటుంది, మళ్ళీ శాంతి చర్చలకు వస్తుందా, లేదంటే ఇక తేల్చుకుంటాం ఏదో ఒకటని గతంలో ప్రతినిపోయినారు కాబట్టి దానికే కట్టుబడి ఉంటారు అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. ఏదైనా ఈ గ్లోబల్ వార్ అనేది కొంచెం పెద్దదవుతుండడం భారత్ కూడా కొంత అలార్మింగే. చూద్దాం పరిణామాలు ఎలా ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు. ఇది ఇవాళ స్ట్రైక్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.